అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి నేను నెమ్మదితో సమాధానంతో నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసే వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులు అంటారు, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటావా, మన ప్రార్థనలు కూడా జవాబు వస్తుంది అంటావా, మన ప్రార్థన ఈ యొక్క రేకులను దాటిపోతుంది అంటావా, మన ప్రార్థన ఈ కప్పు దాటిపోతుందా అని ఈ విధంగా తమను తాము కించపరుచుకుంటూ తమలో తాముగా తమకు చేసే ప్రార్థనకు దేవుని యొద్ద సమాధానం దొరుకుతుందన్న నిశ్చయిత లేకుండా, విశ్వాసం లేకుండా ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నామని దేవుడా నా ప్రార్థన ఆలకించయ్యా అంటూ చివరిలో కూడా వేదన పొందుతూ ఉంటారు. ప్రార్థన ఆలకించయ్యా అంటే ఇంకా అపనమ్మకమే. దేవుని బిడ్డలుగా ఈ రోజున నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రార్థనలో ఉన్న విశ్వాసం ఉన్న అంశాలని బట్టి కాదు, దేవుని బట్టి అన్నది నువ్వు గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును.